నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పెసరపప్పు పాయసం చేసి చూపించబోతున్నాను. పెసరపప్పు పాయసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, పాలు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పు వేగింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేద్దాం. ఇందులో నీళ్ళు పోసుకుందాం. వీటిని కొద్దిసేపు నీళ్ళల్లో బాగా ఉడకనిద్దాం. పెసరపప్పు ఉడుకుతోంది, ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది కూడా కాసేపు ఉడకనిద్దాం. పెసరపప్పు ఉడికిపోయినాయి, ఇందులో పాలు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉంచి దించేద్దాం. జీడిపప్పులు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా బాగుందండి. ఇది చలవ కూడాని. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.